మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామంలో ఈరోజు జీవాహారము ఆత్మీయ కుటుంబం అంతటికి నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు జీవాహారము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను పట్టించి ఆయన మనకు సెలవిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞలను పట్టించి, దేవుని మాట అనగా ఆజ్ఞలే కదా, వాటన్నింటి గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఏ సేవకులు చెప్పినా, సామాన్యులు చెప్పినా అవతలి వారి హృదయంలో క్రియ జరిగించేది దేవుని వాక్యమే. కాబట్టి అది చెప్పువారి యొక్క గొప్పతనము కాదు, కానీ దేవుని యొక్క మాటలో ఉన్న గొప్పతనం. నీ యొక్క హృదయం మండింపబడుచున్నది అంటే నీవు ఒక పాపము చేయడానికి లేదా ఒక తప్పుడు పని చేయడానికి నీవు భయపడతా ఉన్నావంటే దేవుడు నీ అంతరంగంలో దేవుని మాట క్రియ జరిగించిన విధమును బట్టియే నీకు భయము పుట్టుచున్నదని అర్థము. ఎందుకనగా ఆయన వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సజీవమైనది, అది బలము గలది. దేవుని వాక్యము రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉండదని హెబ్రీలకు 4:12 దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు ఎక్కడ దేవుని వాక్యము విన్నా, ఎక్కడ దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నా, అది ప్రకటించు వ్యక్తిని చూడక, సేవకురాలను చూడక, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు భావించుకున్నట్లయితే, నమ్మి విశ్వసించినట్లయితే దేవుని కార్యాన్ని నీ జీవితంలోకి అనుమతిస్తావు. దేవుని కార్యము, దేవుని వాక్యము నీలోను నీ జీవితంలోనూ జరిగించే అద్భుత కార్యములను నీవు పొందుకోగలుగుతావు. ప్రేమ నా మాటలేంటి? పరిశుద్ధ గ్రంథంలోని దేవుడి మాటలు. ఫ్రెంచ్ థియిస్ట్ అయిన వాల్తేర్ బైబిల్ అనేది లేకుండా చేస్తానని సవాలు విసిరాడంట. ఆ సవాలు విసిరిన 50 సంవత్సరంలో 1750 సంవత్సరంలో జెనీవా బైబిల్ సొసైటీ వారు ఆయన ఇంటిని కొని అందులో నుండే ఆయన ప్రింటింగ్ ప్రెస్ మీద నుండే కొన్ని లక్షల బైబిళ్ళు ప్రతి సంవత్సరము ప్రపంచం అంతటికి సప్లై చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంను అలక్ష్యం చేయవాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంను కరుమరుగు చేస్తారని, ఎంతగానో దీనిలో తప్పులు వెతకాలని చూసిన వారెవ్వరూ కూడా దాని చేత పట్టుబడకుండా వదిలిపెట్టబడలేదండి. ప్రముఖ ప్రసంగికుడు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన కూడా బైబిల్ చేత ఆ విధంగానే సంధించబడి దేవుని తన సొంత రక్షకుడిగా స్వీకరించున్నారు. బైబిల్ గ్రంథంలోని తప్పులను వెతకాలని చదవడం స్టార్ట్ చేసిన ఆయనలోని తప్పులను బైబిల్ వెతికి చూపించిందంట. అందువల్లే ఇది నిజమైన దేవుని వాక్యం అని విశ్వసించే నేను దేవుని నా సొంత రక్షకునిగా స్వీకరించానని ఆయన తన సాక్ష్యంలో చెప్పి ఉన్నారు. అనేక సంవత్సరంలో దేవుని సేవ గొప్పగా జరిగించినటువంటి మంచి దైవ సేవ. కాబట్టి ఈరోజు నా చేతుల్లో మనకు అందుబాటులో ఉన్నదని నిర్లక్ష్యం చేయమాకు. ఈ పవిత్ర గ్రంథాన్ని ప్రతి దినము చదివి నరుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని చెప్పిన దేవుని వాక్యమును 100కి 100 నిజము చేస్తూ ఈ జీవాహారాన్ని ప్రతి దినము ఆస్వాదిస్తూ ఈ యొక్క జీవితాన్ని ఫలభరితంగా మార్చుకో. ప్రియమైన సహోదరి సహోదరు, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాక్యంలో తండ్రి ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నాయన వారి అక్రతలన్నీ తీర్చండి ప్రభు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోటకు సహాయం చేయండి, దినదిన అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి ప్రభు. ఈ యొక్క వాక్యములన్నీ నిజమైనవని, సత్యములని, నీ యొక్క వాక్యం మీద సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించుటకు, వాక్యమును ఉదక స్థానము చేయుటకు సహాయం చేయండి. ఇగో ప్రభు, దావీదు మహారాజు వలె ప్రభు హిసోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను పవిత్రపరచమన్నట్లుగా నాయన మాలో ఇంకా మీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదెట్లా దాన్ని తీసివేయమని ప్రభు నిస్సహాయులుగా నీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు.
వారందరి హృదయములను ప్రభా నీ యొక్క తండ్రి వాక్యమును అగ్నితో తండ్రి దహించి వేయండి. ప్రతి ఒక్క బిడ్డ హృదయము మండించండి నాయన. సత్యమును కనుగొనుటకు వారికి సహాయము చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము తీసుకుని నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా తండ్రి నీతో కొనసాగుటకు సహాయం చేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.